హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అంటే సిఎంసి వెల్లూర్ ఇది తమిళనాడు స్టేట్లో ఉంది. ఈ కాలేజ్లో మెడికల్ పీజీ డిప్లొమా అండ్ ఎంసీహెచ్ న్యూరో సర్జరీ కోర్సెస్లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మీరు చూడాలి అంటే అడ్మిషన్ స్టార్ట్ సిఎంసి వెల్లూర్ .ac.in అని గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ న్యూ అని హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కనిపించే నోటిఫికేషన్ ఇప్పుడు మనం చూడబోయే నోటిఫికేషన్. అలాగే మెడికల్ హయ్యర్ స్పెషాలిటీ కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్, మెడికల్ పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కోర్సెస్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో కూడా మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. కాబట్టి స్టూడెంట్స్ మీకు ఏ కోర్సు కావాల్సిన నోటిఫికేషన్ కావాలి అంటే వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఈ వీడియోలో కేవలము మెడికల్ పీజీ డిప్లొమా అండ్ ఎంసీహెచ్ న్యూరో సర్జరీ కోర్సెస్కు సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, డౌన్లోడ్ అడ్మిషన్ బులెటిన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఇచ్చారు. అలాగే సైన్ ఇన్ టు అప్లై అండ్ ఫర్గాట్ టెంపరరీ ఐడి అండ్ అప్లికేషన్ నంబర్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క అడ్మిషన్కి సంబంధించిన అడ్మిషన్ బులెటిన్ మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని చదివి ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడానికి లింక్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, కమ్యూనికేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతారు. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవన్నీ కూడా ఫిల్ చేస్తారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ చేస్తారో అప్పుడు ఆ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ మీద టెంపరరీ లాగిన్ ఐడి మాత్రమే డిస్ప్లే అవుతుంది. మీరు సిఎంసి వెల్లూర్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక 2-3 డేస్కి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వాళ్ళు పర్మనెంట్ లాగిన్ ఐడి ఆర్ అప్లికేషన్ నెంబర్ని సెండ్ చేస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ పర్మనెంట్ అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి పర్మనెంట్ లాగిన్ ఐడి ఆర్ అప్లికేషన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మీకు అడ్మిషన్ బులెటిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ సిఎంసి వెల్లూరుకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, తర్వాత మీకు ఇది తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఓకే, అలాగే అసలు ఈ సిఎంసి వెల్లూరులో దేన్ని బేస్ చేసుకుని అడ్మిషన్ ఇస్తారు అంటే కేవలము నీట్ పీజీ 2025 స్కోర్ని బేస్ చేసుకుని మాత్రమే. అయితే ఈ సిఎంసి వెల్లూరుకి అప్లై చేసే వాళ్ళు మొదటగా సిఎంసి వెల్లూరుకి తప్పనిసరిగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని తర్వాత మీకు నీట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ వచ్చిన తర్వాత మీరు తమిళనాడు సెలక్షన్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ప్రాసెస్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోవాలి అంటే tnmedicalselection.net అని గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజీ కోర్సెస్, పీజీ కోర్సెస్, పిఎంసి కోర్సెస్ అని ఉన్నాయి. దీనిలో పీజీ కోర్సెస్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్. ఈ సిఎంసి వెల్లూరుకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ వన్, ప్రతి స్టూడెంట్ కూడా నీట్ పీజీ 2025కి క్వాలిఫై అవ్వాలి. ఎంబీబీఎస్ థియరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీ రొటేటింగ్ రెసిడెన్షియల్ ఆర్ మెడికల్ ఇంటర్న్షిప్ చేయాలి. ఆ ఇంటర్న్షిప్ జూలై 31, 2025 కంటే ముందుగా చేసి కంప్లీట్ అయి ఉండాలి. అలాగే ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉంటే ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఆ తర్వాత మాస్టర్స్ చేయాలి అంటే ఇప్పుడు 2 ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్స్కి సేమ్ సబ్జెక్ట్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ డీసీపీలో అంటే డిప్లొమా ఇన్ క్లినికల్ పెథాలజీలో కానీ ఒకవేళ కంప్లీట్ అయ్యి ఉంటే డిప్లొమా, ఆ స్టూడెంట్స్కి ఎండి పెథాలజీ ఆర్ ఎండి ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్లో చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ స్టూడెంట్స్ మీకు ఎంబీబీఎస్ తర్వాత సర్వీస్ ఆబ్లిగేషన్ కానీ ఉంటే అంటే సిఎంసిలో ఎంబీబీఎస్ చేశారు అనుకోండి, ఆ స్టూడెంట్స్ కంపల్సరీ 2 ఇయర్స్ సర్వీస్ చేయాలి వాళ్ళు. లేదా ఇప్పుడు సర్వీస్ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ అంటే వేరే కాలేజెస్లో ఎంబీబీఎస్ చదివి ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్కి కూడా ఆ సర్వీస్ 2 ఇయర్స్ కంపల్సరీ అక్టోబర్ 31, 2025 నాటికి పూర్తి చేయగలిగి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఇప్పుడు ఈ సిఎంసి వెల్లూరులో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. అంటే కోర్స్ కోడ్ ఇచ్చారు, అలాగే బ్రాంచ్ నేము, నంబర్ ఆఫ్ సీట్స్, డ్యూరేషన్, ఎన్ని ఇయర్స్ కోర్సు అనేది కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ స్టార్ మార్క్ అంటే నంబర్ ఆఫ్ సీట్స్ వేరియబుల్ అన్నారు. వేరియబుల్ అంటే ఫిక్స్డ్ కాదండి, ఈ సీట్స్ చేంజ్ అవ్వచ్చు, అంటే ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా తగ్గొచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. హ్యాష్ ట్యాగ్ సింబల్ ఉంది అంటే క్లినికల్ కోర్సెస్ అని అర్థం. హ్యాష్ ట్యాగ్ లేదు అంటే నాన్ క్లినికల్ అంటే ప్రీ అండ్ పారా క్లినికల్ కోర్సెస్ అని అర్థం.
అలాగే ఈ సిఎంసి వెల్లూరు అడ్మిషన్కి సంబంధించిన స్కెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఆల్రెడీ ఏప్రిల్ 23 మీకు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ పేమెంట్ జూన్ 5, 2025 అన్నారు. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ రిలివెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ జూన్ 7, 2025 అన్నారు. అయితే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే సర్వీస్ ఆబ్లిగేషన్ సర్టిఫికెట్, అంటే ఎంబీబీఎస్ సిఎంసీలు చదివిన స్టూడెంట్స్ అయితే, అలాగే 2 years ఫుల్ టైమ్ సర్వీస్ ఇన్ నీడీ ఏరియాస్, అంటే ఎంబీబీఎస్ అవుట్ సైడ్ కాలేజెస్లో చదివి మీరు సర్వీస్ కోటాలో అప్లై చేసుకునే స్టూడెంట్స్ బయట ఎక్కడైతే నీడీ హాస్పిటల్స్లో 2 years వర్క్ చేశారో దానికి సంబంధించిన సర్టిఫికెట్, అలాగే దానికి సంబంధించిన ఎనక్స్ 2 ఫామ్ను కూడా ఫిల్ చేయాలి. అలాగే ఒకవేళ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో మీరు అప్లై చేసుకుంటూ ఉంటే మైనారిటీ కేటగిరీకి సంబంధించినటువంటి స్పాన్సరింగ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మీరు సిఎంసి వెల్లూరుకి పంపించడానికి లాస్ట్ డేటు జూన్ 7. అర్థమైంది కదా. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ నీట్ పీజీ 2025 అన్నారు. నీట్ ఎగ్జామినేషన్ జూన్ 15వ తారీఖు జరుగుతుంది, ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో ఈ నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, గుర్తుంచుకోండి. నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో అసలు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు కేవలం ఇన్ఫర్మేషన్ బులెటిన్లో డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆ స్టూడెంట్స్ మీ యొక్క సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేయడానికి, అలాగే ఆర్గనైజేషన్స్ నుండి మీరు సర్టిఫికెట్ని తీసుకోవడానికి కూడా జూన్ 17 లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. ఇక్కడ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటే చర్చెస్ ద్వారా కానీ లేదా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ఉంటే అక్కడ మీరు ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూకి సిఎంసి నుండి కూడా స్టాఫ్ అటెండ్ అవుతారు. ఆ ఇంటర్వ్యూ మీకు ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ స్పాన్సరింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. ఆ రోజు మీరు తప్పనిసరిగా అపీర్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో మీరు అంటే సెలెక్ట్ అయితే దాన్ని బట్టి మీకు ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అని మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. జూన్ 17 లాస్ట్ డేట్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. దాని తర్వాత మీరు సిఎంసి అఫీషియల్ వెబ్సైట్లో నీట్ పీజీ రోల్ నెంబర్, స్కోరు, ఆల్ ఇండియా ర్యాంక్ని మీరు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏఆర్ నెంబర్ అంటే అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు, అలాగే ర్యాంక్ రిలీజ్డ్ బై ది తమిళనాడు సెలక్షన్ కమిటీ, అంటే తమిళనాడులో ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి వాళ్ళు ఒక ర్యాంక్ ఇస్తారు. ఆ ర్యాంకు ఈ రెండు కూడా మీరు సిఎంసి అఫీషియల్ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత తమిళనాడు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి డేట్స్ మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తామన్నారు కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డైలీ సిఎంసి వెల్లూరు అఫీషియల్ వెబ్సైటు, దాంతోపాటు తమిళనాడు కౌన్సిలింగ్ వెబ్సైట్ ఈ రెండు కూడా చూసుకుంటూ ఉండాలి. మీకు ఎవ్వరు కూడా ఇంటిమేషన్ ఇవ్వరండి. ఏ ఒక్క స్టెప్ మీరు ఎంటర్ చేయటం మర్చిపోయినా సరే అక్కడ అంతటితో మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు కంటిన్యూ అవ్వదు, సిఎంసిలో అడ్మిషన్ పొందే అవకాశం లభించదు. నెక్స్ట్ ప్రతి స్టూడెంట్ కూడా అంటే కౌన్సిలింగ్ జరగబోయే టైంకి మీరు ఏ స్టేట్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో ఆ స్టేట్లో మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసుకుని ఉంటే మీ దగ్గర ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. కానీ బెటర్ ఏంటి అంటే టైం ఉంది కాబట్టి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఏ డాక్యుమెంట్స్ మీరు ఈ సిఎంసి వెల్లూరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిఎంసికి పంపించాలి అనేది అక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ సర్వీస్ ఆబ్లిగేషన్ కంప్లీషన్ సర్టిఫికేట్ అన్నారు. సిఎంసిలో ఎంబీబీఎస్ చదివినటువంటి స్టూడెంట్స్ 2 years బాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సర్వీస్ కంప్లీట్ చేసినట్లు సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అది మీరు సిఎంసికి మీరు కొరియర్లో లేదా స్పీడ్ పోస్ట్లో పంపించాలి. అలాగే సెకండ్ కేటగిరీ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా మీరు స్పాన్సరింగ్ చేయబడినటువంటి స్టూడెంట్స్ అయితే ఎంబీబీఎస్లో ఆ రెస్పెక్టివ్ మిషన్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేస్తుంటారు 2 years. ఆ 2 years కంప్లీట్ అయినట్లుగా అక్కడ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుండి తీసుకున్న సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఒకవేళ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ సిఎంసి కాకుండా వేరే కాలేజెస్లో చదివి 2 years సర్వీస్ కానీ నీడీ ఏరియాస్లో వర్క్ చేస్తుంటే అక్కడ మీరు కంప్లీట్ చేసినట్లుగా సర్టిఫికేట్ని, అలాగే ఈ అడ్మిషన్ బులెటిన్లో ఇచ్చినటువంటి ఎనక్స్ 2 ఫామ్ను కూడా ఫిల్ చేసి రెండు కలిపి మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నటువంటి సర్టిఫికెట్ ఎనక్స్ 2 అండి. ఈ ఎనక్స్ 2లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ 2 points ఇచ్చారు, ఇవి కనిపించేలాగా మీకు హైలైట్ చేసి పెట్టాను. ఎవరైతే
బయట హాస్పిటల్స్లో వర్క్ చేస్తారో, ఎవరైతే ఈ సర్వీస్ కోటాలో అప్లై చేయబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫామ్ 16A అండ్ బి, అలాగే శాలరీ సర్టిఫికెట్, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 2 years ఆఫ్ సర్వీస్, ఈ మూడు కూడా మీరు ఈ ఎనక్జర్ 2తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, మీరు ఎక్కడైతే ఈ సర్వీస్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుండి ఒక సర్టిఫికెట్ని కూడా సబ్మిట్ చేయాలి. ఆ సర్టిఫికెట్ మీద ఆ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ యొక్క సిగ్నేచర్ ఉండాలి, అలాగే సీల్ కూడా ఉండాలి, అంటే స్టాంప్ రౌండ్ సీల్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, అలాగే ఇక్కడ కేవలము సర్వీస్ క్యాండిడేట్స్ అనే కాదండి, అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో మీరు హాస్పిటల్స్లో వర్క్ చేసినా లేకపోతే సిఎంసీలో వర్క్ చేసినా సరే, అక్కడైనా సరే ఈ ఫామ్ 16 లేదా బ్యాంక్ స్టేట్మెంట్, డ్యూలీ అటెస్టెడ్ శాలరీ సర్టిఫికెట్, ఇవి తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ కూడా పంపించాలి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇప్పుడు సిఎంసి వెల్లూరుకి అడ్మిషన్ పొందడానికి మీరు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో అప్లై చేస్తూ ఉంటే ఈ స్టూడెంట్స్ తప్పనిసరిగా బ్యాప్టిజం సర్టిఫికెట్ లేదా కన్ఫర్మేషన్ సర్టిఫికెట్, చర్చ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ కూడా పంపించాలి. ఓకే, ఇవన్నీ కూడా సిఎంసి వెల్లూరుకి రీచ్ అవ్వాలండి. నెక్స్ట్, ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ ఆల్రెడీ పీజీ డిగ్రీ 3 years ఎంఎస్ ఎండి కోర్సెస్ చదువుతూ ఇప్పుడు మరలా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ చేయడానికి అప్లై చేస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో స్పాన్సర్ చేయబడుతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ని కేవలము 5 ప్రిఫర్డ్ కోర్సెస్ కి మాత్రమే రికమెండ్ చేయాలి ఆర్గనైజేషన్స్ వాళ్ళు అని చెప్తున్నారు. అంటే ఆ స్టూడెంట్స్ అదర్ కోర్సెస్ కి జనరల్ మెరిట్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎంఎన్డబ్ల్యూ కేటగిరీలో కేవలం 5 కోర్సెస్ కి మాత్రమే వాళ్ళకి అంటే ప్రయారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్, సీట్స్ అలాట్మెంట్. ఈ సిఎంసి వెల్లూరులో ఈ సీట్స్ ని ఎలా అలాట్ చేస్తారు అంటే 2 quotas లో అలాట్ చేస్తారు. మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి, ఇవి 50% సీట్స్. అలాగే గవర్నమెంట్ కోటా సీట్స్ 50%. మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే ఇవి పేమెంట్ సీట్స్ అని కాదు, బి కేటగిరీ సి కేటగిరీ సీట్స్ అని కాదు అర్థం. ఈ సిఎంసి వెల్లూరులో ఎటువంటి పేమెంట్ సీట్స్ కూడా ఉండవు, అన్నీ కూడా కన్వీనర్ కోటా టైప్ ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే ఫిల్ చేసే విధానాన్ని బట్టి దానికి పేరిచ్చారు. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే సిఎంసి వాళ్ళ ద్వారా ఫిల్ చేయబడేటువంటి సీట్స్ అని అర్థం. అయితే ఈ సిఎంసి ద్వారా ఫిల్ చేసే సీట్స్ ని తమిళనాడు కౌన్సిలింగ్ కి అప్లై చేసినప్పుడు కేవలము మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. అదే గవర్నమెంట్ కోటా సీట్స్ పొందాలి అనుకుంటే ఈ గవర్నమెంట్ కోటా సీట్స్ కేవలము తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ తమిళనాడు గవర్నమెంట్ కోటా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి. అర్థమైంది కదా? సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తారు తమిళనాడు వాళ్ళు. సో మీరు ఏ కేటగిరీలో అప్లై చేస్తే ఆ కేటగిరీలో మాత్రమే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, కేటగిరీస్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ మేనేజ్మెంట్ సీట్స్. మరి మేనేజ్మెంట్ సీట్స్ లో 50% సీట్స్ ఉన్నాయి అని చెప్పాను. సో మేనేజ్మెంట్ కోటాలో కూడా మరలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. ఫస్ట్ కేటగిరీ జనరల్ మెరిట్ కేటగిరీ, అంటే ఇండియాలో నీట్ పీజీ 2025 ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ జనరల్ మెరిట్ కేటగిరీలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి ఎటువంటి స్పాన్సర్షిప్ అక్కర్లేదు, లేదా ఎటువంటి స్టేట్ గవర్నమెంట్ ఇష్యూడ్ రిజర్వేషన్స్ అవేమీ కూడా ఇక్కడ వర్తించవు. కేవలము జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సర్వీస్ కేటగిరీ. సర్వీస్ కేటగిరీ అంటే అర్థము ఎంబీబీఎస్ సిఎంసీలో కాకుండా ఇతర కాలేజెస్లో చేసినటువంటి స్టూడెంట్స్, అంటే కేవలము తమిళనాడునే కాదండి, ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ఎంబీబీఎస్ చదివి 2 years నీడీ హాస్పిటల్స్లో వర్క్ చేసి ఆ స్టూడెంట్స్ ఎనక్జర్ 2 సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఇప్పుడు సర్వీస్ కోటాలో అప్లై చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి సంబంధించిన సీట్స్ అవి. నెక్స్ట్, మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటే చర్చెస్ వాళ్ళు లేదా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ స్పాన్సర్ చేస్తూ ఉన్నటువంటి సీట్స్. ఇక్కడ ఏ చర్చెస్ వాళ్ళు ఏ ఆర్గనైజేషన్స్ వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు అనేది ఎనక్జర్ 1 లిస్ట్ ఇచ్చారు, తర్వాత మీకు అవి చూపిస్తాను. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్. ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ అంటే సిఎంసిలో ఎంబీబీఎస్ చదివినటువంటి స్టూడెంట్స్ సర్వీస్ ఆబ్లిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ కోటాలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సీట్స్ ఇవి. అయితే ఈ ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ కోటాలో సీట్ అలాట్మెంట్ కానీ పొందితే మీరు పీజీ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా 3 years మినిమం అక్కడ వర్క్ చేయాలి, మరలా సర్వీస్ చేయాలి. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్. మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ అలాగే గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయని తెలుసు. ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్ టోటల్గా 50% సీట్స్ ఉంటాయి. ఈ 50% సీట్స్లో కూడా మనకి క్లినికల్ సీట్స్ ఉంటాయి, అలాగే ప్రీ అండ్ పారా క్లినికల్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్లినికల్ సీట్స్ అన్నింటినీ కూడా డిఫరెంట్ కేటగిరీస్కి స్ప్లిట్ చేశారు. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా స్పాన్సర్ చేయబడే స్టూడెంట్స్కి 70%, అలాగే
సర్వీస్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళకి 10%, ఇన్స్టిట్యూషనల్ ప్రిఫరెన్స్ వాళ్ళకి 10%, జనరల్ మెరిట్ వాళ్ళకి 10% సీట్స్. నెక్స్ట్ ప్రీ అండ్ పారా క్లినికల్ కోర్సెస్లో ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, డిసిపి కోర్సెస్లో సర్వీస్ కోటా వాళ్ళకి 50%, ఇక్కడ సర్వీస్ కేటగిరీ వాళ్ళకి 50%. అంటే ఇక్కడ ఐపీ కానీ లేదా మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ కానీ లేదు, కేవలము సర్వీస్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఇస్తున్నారు. అలాగే జనరల్ మెరిట్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50%. అలాగే మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ కోర్సెస్ లో మైనారిటీ నెట్వర్క్, ఐపీ అండ్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ కలిపి 50%. అలాగే జనరల్ మెరిట్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50% సీట్స్ కేటాయించారు. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ కోటా సీట్స్ 50% సీట్స్ ఉంటాయి తెలుసు. ఈ 50% ని మరలా స్ప్లిట్ చేశారు 30% కింద, అలాగే 20% కింద. ఇక్కడ ఈ 30% సీట్స్ ని తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క రిజర్వేషన్ పాలసీ ప్రకారంగా ఇక్కడ సీట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో సీట్స్ ని డివైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ 20% సీట్స్ ని మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ సీట్స్ కింద డివైడ్ చేస్తారు. ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటే తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో స్పాన్సర్ చేయబడితే ఆ స్టూడెంట్స్ కి 20% సీట్స్ ఇస్తారు. అలాగే ఏ ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారండి. క్లినికల్ కోర్సెస్, అలాగే ప్రీ అండ్ పారా క్లినికల్ కోర్సెస్ లిస్ట్ ఇచ్చారు, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫర్ పీజీ అడ్మిషన్. ఇప్పుడు పీజీ కోర్సులో మీకు అడ్మిషన్ వస్తే ఆ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మీరు సర్వీస్ చేయాల్సి ఉంటుంది అంటే సర్వీస్ బాండ్ ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కోటాలో కంప్లీట్ చేస్తే ఆ కోటాను బట్టి, ఆ కోర్సును బట్టి మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగానే. ఓకే, మీరు ఇక్కడ గమనించాల్సింది జనరల్ మెరిట్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే క్లినికల్ కోర్సెస్లో మీరు కంప్లీట్ చేస్తే పీజీ వాళ్ళకి కేవలము 1 సంవత్సరం మాత్రమే ఉంటుందండి. మిగతా వాళ్ళు అన్ని చూసుకోండి, అర్థమవుతుంది ఈజీగానే. ఓకే, నెక్స్ట్ పెనాల్టీ ఫర్ సర్వీస్ బ్రేక్. ఒకవేళ మీరు సర్వీస్ ఆబ్లిగేషన్ అంటే కంప్లీట్ చేయకపోతే పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఎంత పెనాల్టీ కట్టాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. అయితే అంటే అందరూ పెనాల్టీ కట్టి వెళ్ళిపోతామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎవరికి పర్మిషన్ ఉంటుంది అంటే రిక్వెస్ట్ విల్ బి కన్సిడర్డ్ ఆన్ మెరిట్ అంటున్నారు. అంటే మెరిట్ని బేస్ చేసుకొని, అలాగే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే మీకు పర్మిషన్స్ ఇస్తారు. అవి ఎలాంటి కండిషన్స్ అంటే ఒకవేళ స్టూడెంట్కి మ్యారేజ్ అయ్యి వేరే ప్లేస్కి లేదా వేరే స్టేట్కి వేరే కంట్రీకి వెళ్లాల్సి వచ్చినా, లేదా సెక్యూరింగ్ ఏ జాబ్ అవుట్ సైడ్ ది కంట్రీ, ఒకవేళ వేరే కంట్రీలో ఏదైనా జాబ్ వచ్చినా, లేదా బీయింగ్ సెలెక్టెడ్ ఫర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీ ఆర్ ఫెలోషిప్ కోర్సు, అంటే హైయర్ ఎడ్యుకేషన్కి మీరు ఒకవేళ అడ్మిషన్ లభిస్తే ఈ సందర్భాల్లో మీకు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు పెనాల్టీ కట్టి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది, అంతేకాని ఫ్రీగా మీకు పర్మిషన్ ఇవ్వరు. పీజీ డిగ్రీ కోర్సెస్ లో మీరు పీజీ కంప్లీట్ చేస్తే వాళ్ళు సర్వీస్ బ్రేక్ చేయాలి అంటే 40 lakhs పెనాల్టీ కట్టాలి. అదే పీజీ డిప్లొమా కోర్సెస్ అయితే 20 lakhs పే చేసి మీరు మీ యొక్క సర్వీస్ని బ్రేక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ 40 lakhs 20 lakhs మీరు సిఎంసి వెల్లూరుకి పెనాల్టీ కట్టాలి. దీంతో పాటుగా తమిళనాడు స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా మీరు వెళ్ళారు కాబట్టి ఆ స్టేట్ ప్రకారంగా మీకు ఎంత పెనాల్టీ ఉంటుందో ఆ అమౌంట్ కూడా అడిషనల్ గా కట్టాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ హైరార్కీ ఆఫ్ సీట్ ఎలకేషన్. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. ఒకవేళ స్టూడెంట్ ఒక కేటగిరీలో అప్లై చేసినప్పుడు ఆ స్టూడెంట్కి కేవలము ఆ కేటగిరీలోనే సీట్ ఇస్తారా, లేకపోతే వేరే కేటగిరీలో కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉందా అనేది ఇక్కడ హైరార్కీ ఎలా ఉంటుంది అనేది మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే, ఒకవేళ స్టూడెంట్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీకి అప్లై చేశారు అనుకుందాము, ఆ స్టూడెంటే సిఎంసిలో ఎంబీబీఎస్ చేసి ఐపీ కేటగిరీకి కూడా ఎలిజిబిలిటీ ఉంది అనుకోండి సపోజ్. ఆ స్టూడెంట్కి ఒకవేళ ఈ 2 కేటగిరీస్లో కానీ సీట్ అలాట్మెంట్ రాకపోయినా వాళ్ళకి బాగా స్కోర్ వచ్చింది అనుకోండి, మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి జనరల్ మెరిట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు 2 years సర్వీస్ బాండ్ చేశారు కాబట్టి ఇక్కడ సీట్స్ మిగిలిపోతే ఈ సీట్స్ను కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా. అలాగే ఒకవేళ స్టూడెంట్ కేవలము ఐపీ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేశారు అనుకోండి, ఈ స్టూడెంట్ జనరల్ మెరిట్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ సీట్స్ వేకెంట్గా ఉంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు ఈ స్టూడెంట్కి. లేదా సర్వీస్ కేటగిరీలో, ఎందుకంటే 2 years సర్వీస్ చేశారు కదా వీళ్ళు కూడా, వీళ్ళు సిఎంసిలో చదివి చేశారు కాబట్టి వీళ్ళకి సర్వీస్ కోటాలో సీట్స్ మిగిలిపోతే ఎక్కడ ఇవ్వచ్చు, తర్వాత ఐపీ కోటాలో సీట్స్ ఉంటే అక్కడ ఇవ్వచ్చు. అలాగే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్ తీసుకుంటే ఈ స్టూడెంట్కి కూడా జనరల్ మెరిట్లో సీట్ అలాట్ అవ్వచ్చు, అలాగే సర్వీస్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు, అలాగే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ కూడా ఎలిజిబుల్ అవుతారు.
అలాగే ఓన్లీ సర్వీస్ కోటాలో మాత్రమే అప్లై చేశారు అనుకోండి, అప్పుడు ఆ స్టూడెంట్ కేవలము జనరల్ మెరిట్ అలాగే సర్వీస్ కోటా ఈ రెండిటికి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి ఈ రెండు కేటగిరీస్ లోనే సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే జనరల్ మెరిట్ స్టూడెంట్ అనుకోండి, కేవలము జనరల్ మెరిట్ కి మాత్రమే సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? కాబట్టి అంటే అక్కడ వేకెన్సీని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశాలు కూడా పెరగవచ్చు. నెక్స్ట్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంపల్సరీ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేసే అడ్మిషన్ పొందుతారు కాబట్టి మీరు మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసే స్టూడెంట్స్ ఖచ్చితంగా తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, అప్పుడు చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ కోటా సీట్స్ అప్లై చేసే స్టూడెంట్స్ తమిళనాడు గవర్నమెంట్ కోటా కౌన్సిలింగ్ కి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, విత్ డ్రాల్ ఆఫ్టర్ కోర్స్ బిగిన్స్. ఒకవేళ ఎవరైనా సరే సీట్ అలాట్మెంట్ పొందిన తర్వాత విత్ డ్రా అవ్వాలి అనుకుంటే వాళ్ళు సిఎంసి వెల్లూరుకి 15 lakhs పెనాల్టీ కట్టి అప్పుడు డ్రాప్ అవ్వాలి. అదే పీజీ డిప్లొమా కోర్స్ అయితే 10 lakhs కట్టాల్సి ఉంటుంది. తమిళనాడు స్టేట్ సెలక్షన్ కమిటీ వాళ్ళకి కూడా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే స్టైఫండ్ ఎంత ఇస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారండి. 51,000 రూపీస్ పర్ మంత్ అప్రాక్సిమేట్ గా మీకు స్టైఫండ్ ఇస్తారు. దీంతో పాటు అకామిడేషన్ కూడా కంపల్సరీ ఇస్తారు. నెక్స్ట్, ఫీ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉన్నాయండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇవన్నీ కూడా ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. అలాగే ఎనక్షర్ 1 అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో అప్లై చేసే స్టూడెంట్స్ కి టోటల్ గా ఎన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మీరు స్పాన్సర్షిప్ అప్లై చేసుకునే అవకాశం ఉంది అనేది లిస్ట్ ఇచ్చారు. జస్ట్ ఆ లిస్ట్ హైలైట్ చేస్తూ మీకు చూపిస్తూ ఉన్నాను. స్క్రీన్ షాట్స్ తీసుకోండి కావాలి అంటే, లేదా అడ్మిషన్ బులెటిన్ లో కూడా ఉంది, చూసుకోండి. ఓకే. అలాగే మీకు ఈ సిఎంసి వెల్లూరు అడ్మిషన్ ప్రాసెస్ కి సంబంధించి, అలాగే నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి పెయిడ్ సర్వీసెస్ కావాలి అన్నా ఇక్కడ కనిపించే ఈ 6303235115 మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.